చంద్రబాబు మాటలు విని సోషల్ మీడియా నవ్వుకుంటోంది. ఇక లోకేష్ మాటలు విని సోషల్ మీడియా పడి పడి నవ్వుకుంటోంది. దావోస్ వెళ్లి తండ్రి కొడుకు పైసా పెట్టుబడి అయినా తెచ్చారా అనేది సోషల్ మీడియా ప్రధాన ప్రశ్న. కనీసం దారి ఖర్చులైనా సాధించారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ను విమర్శించడానికి దావోస్ వెళ్లాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఏపీ బ్రాండ్ విలువను చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చెడగొడుతున్నారు అనేది చాలా మంది అంటున్న మాట. ఒక పక్క క్రెడిట్ చోరీ చేస్తూ మరో పక్క తమ ఘనతగా చెప్పుకోవటంపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 22 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చంద్రబాబు అన్న మాటతో సోషల్ మీడియాలో నెటిజన్లు పంచ్లు విసురుతున్నారు. అయినా చంద్రబాబు ఇవేమీ పట్టించుకోరు. తన మానాన తాను అబద్ధాలు ఆడుతూ పోతారు అనుకోండి. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేష్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి దావోస్లో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేం పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ వైసీపీని ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య. దావోస్ వెళ్ళింది పెట్టుబడుల కోసమా, లేక చెత్త ఏడుపు కొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లైనా మిగిలేవి కదా రాజా అంటూ సోషల్ మీడియా ప్రముఖుడు పివిఎస్ శర్మ ఇచ్చిన జవాబు. ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనమంతా బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది. ఇది లోకేష్ చేసిన ప్రసంగంలో మరో భాగం. నిజమే, ఏపీలో పారిశ్రామికవేత్తలు రావాలంటే 99 పైసలకే ఎకరాలకి ఎకరాలు ఇస్తున్నారు కదా. చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అని సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం. పరిశ్రమలు తేవడానికి లోకేష్ బాగా కృషి చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ ఆయన చొరవ వల్లే వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు ప్రశంస. విశాఖలో జగన్ తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా అని నెటిజన్ల వ్యాఖ్య. దావోస్లో పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు లోకేష్లు అక్కడ తెలుగువారితో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్ళడం దేనికి అన్న చర్చ సహజంగానే వస్తుంది. చంద్రబాబు ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన వయోభారం వల్ల కావచ్చు, తడబాటు వల్ల కావచ్చు, ఆ సంఖ్యను చెప్పి ఉండవచ్చు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ విస్మయంతో 23 లక్షల కోట్ల అని అనగానే వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లని, మరోసారి 22 లక్షల కోట్లని అర్థం పర్థం లేకుండా మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఒకదానికొకటి పంతం లేకుండా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ఉంది. బ్రిటిష్ వారితో పోరాడిన పార్టీ టీడీపీ అని, హైదరాబాద్ నిర్మించింది తానే అని ఒకసారి, అభివృద్ధి చేసింది తానే అని మరోసారి, హైదరాబాద్ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిందంటే తానే కారణమని, సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశం ఐటీ అంటే మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి తానే పూర్తి చేశానని, ఇలా చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేసి అపహాస్యం పాలవుతూ కూడా రాజకీయాల్లో నిలబడగలగడం ఒక విశిష్టత అనే చెప్పాలి. గతంలో చంద్రబాబు అసత్యాలు మాట్లాడడంలో దిట్ట అని రాజకీయవేత్తలు అనుకునేవారు. అసెంబ్లీలో ఒకసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అబద్ధాలకు తోడు పొంతలేని అతిశయోక్తులు, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు చేస్తుండడంతో ఆయన ప్రతిష్టతో పాటు ఏపీ రాష్ట్ర పరువు కూడా డ్యామేజీ అవుతోందని చాలామంది బాధపడుతుంటారు. కొందరు ఇది వయసు ప్రభావం అనుకుంటే, మరికొందరేమో అబద్ధాలు ఆడడానికి అలవాటు పడిన ఫలితం అని విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కాలం కావడంతో ఇవన్నీ జనబాహుళ్యానికి ఇట్టే తెలిసిపోతున్నాయి. అక్కడికి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి చంద్రబాబు చేసే అసంబద్ధ వ్యాఖ్యలు, పరువు పోయే ప్రకటనలు ఎడిట్ చేస్తూనే ఉంటాయి. అయినా ఇతర మీడియాల్లో అవన్నీ ప్రచారంలోకి వచ్చేస్తుండడంతో చంద్రబాబుకు అవుతున్న డ్యామేజ్ ఇంత అంతా కాదు. అయితే ఈ డ్యామేజీని ఆయన పట్టించుకోకపోవచ్చు అన్నది పలువురు అభిప్రాయం. కానీ ప్రజల్లో పలసరవుతారన్నది వాస్తవం. ఇక ఆయన కుమారుడు లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్న తీరు ఆయన భవిష్యత్ రాజకీయాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో
అరాచకాలు చేయిస్తున్నారన్న విమర్శకు తోడు అహంభావపూరిత వ్యాఖ్యలు, అబద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు అంటే గతంలో సోషల్ మీడియా రోజుల్లో పత్రికలు, టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ఉండవచ్చు. ఆ సందర్భంలో ఎవరి మీదైనా బురద వేసి కొన్నిసార్లు సఫలమై ఉండొచ్చు, మరి కొన్నిసార్లు విఫలమై ఉండొచ్చు. యువకుడైన లోకేష్ కూడా అదే పందాలో వెళ్ళడం వల్ల రాజకీయంగా లాభపడతారా లేదా అన్నది చెప్పలేం. కానీ ప్రజల్లో ప్రతిష్ట అయితే తెచ్చుకోలేరని చెప్పవలసి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరు కాదనరు, మంచిదే. కానీ రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం వంటివి లోకేష్కు తాత్కాలికంగా ప్రయోజనం కలిగిస్తాయేమో కానీ దీర్ఘకాలంలో నష్టం చేస్తాయన్న సంగతి ఇప్పుడు ఉన్న ఊపులో అర్థం కాకపోవచ్చు. తండ్రి ఏమో 23 లక్షల ఉద్యోగాలని, ఈయనేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. 99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టమని అహంభావ ధోరణిలో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అలాగే తామేదో చలి కారణంగా డావోస్ వెళ్ళలేదని లోకేష్ చెప్పారని, దాన్ని రుజువు చేస్తే రాజకీయాలు మానుకుంటానని అమర్నాథ్ సవాల్ చేశారు. అదే కాదు, ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈమెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేష్ అబద్ధం చెబుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల వయసులో చలిని లెక్క చేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ పేర్కొనడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కానీ కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ దూషించడానికి డావోస్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉందా అన్నది పలువురి సందేహం. ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్టీఆర్ ఏ విధంగా దూషించింది సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేష్లు అది మానుకుని ఏపీ బ్రాండ్ను బాగు చేస్తున్నారా లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేష్ అంటున్నారని, మరి టీం 164 ముఖం చూసి డావోస్లో ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబు దొరుకుతుందా? అంటే డావోస్ యాత్రకు అయిన దారి ఖర్చులు కూడా రాలేదా?